తల వెంట్రుకలు నీవా? అవును ఎలిక, చెప్పు. ఈ బాలికని ఏం చేయమంటావు? దీన్ని చంపితే శంకర్ నారాయణ చిన్న కూతుర్ని చంపానన్న తృప్తైనా మిగులుతుంది. వెళ్ళు, ఊపి దగ్గరకు వెళ్ళు. లత 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 అమ్మా, లత ఎటుపోతే మనకేంటి? నువ్వు అంజనం చూడకుండా వచ్చేసావేంటి? ఒరేయ్, నేనక్కడ అంజనం చూడకపోవడం ఏంట్రా? మొత్తం చూశాను. లత ఎక్కడుందో ముందు వెతుకుదాం, పద. రా అమ్మా, రా. ఎందుకు? లత లత చెప్పు ఎలిక, ఏం చేయాలి? దాంట్లో దూకి చావు. అమ్మా లత, చంపేస్తున్నాను ఎలిక, ఈ లతను చంపేస్తున్నా. చంపేయ్, చంపేస్తున్నా, చంపేయ్, చంపేస్తున్నా. చంపేయ్. ఇదేంటి, నేను ఇక్కడికెళ్ళి వచ్చాను, నన్ను ఎవరు తీసుకొచ్చారు? కాపాడండి, కాపాడండి. వచ్చావా బాలిక? ఇంకా సేపట్లో చావు చూడబోతున్నావే. చావు. కాపాడండి, కాపాడండి. అక్క, చిట్టక్క, ఇంకా పిలు, గట్టిగా పిలు. నన్ను ఎవరైనా కాపాడండి. అక్క, చిట్టక్క. ఉచ్చులు చిక్కుకొని పిచ్చి కుక్కల గిలా గిలా కొట్టుకుంటోంది. రా రా, వచ్చి దీని శవాన్ని తీసుకపో. రా. చిట్టక్క, కాపాడక్క. తొందరగా రా అక్క. ఈ పశుపతి నన్ను చంపేసేలా ఉన్నాడక్క. కాపాడక్క. ఇది మన లత కాలిపట్టి కదూ? అవును, ఇది లత కాలిపట్టినే. భగవంతుడా, లతకేమీ కాకుండా చూడు స్వామి. అమ్మా, నువ్వేం భయపడకు, లతకేమీ కాదు. ఆ లతకేదో అయితే మీ సొంత మనవరాలకేదో అయినట్టు తెగ ఇదైపోతున్నారేంటి? గుండనియా, నానమ్మ ఇప్పుడు చెప్పింది కదా లత నా మనవరాలు లాంటిదని. ఊరికి విసిగించుకో. నాకు తెలిసి పట్టి ఇక్కడ పడిపోయిందంటే లత ఇటువైపు వెళ్ళుంటుంది. అటెందుకెళ్ళుంటుంది? ఇటువైపే వెళ్ళుంటుంది. ఇటువైపు చూద్దాం పదండి. లేదు కాంతమత్త, ఖచ్చితంగా ఇటువైపే వెళ్ళుంటుంది. మా అమ్మ ఇటెళ్ళుంటుంది అంటే నువ్వేంటి అటెళ్ళిందంటావు? ముందు ఇటెళ్ళి చూద్దాం, దొరక్కపోతే అటు చూద్దాం. లేదు బావా, నా అనుమానం నిజమే అయితే ఖచ్చితంగా లత ఈటైపై వెళ్ళుంటుంది. అందరూ ఈటైపై వెళ్ళి చూద్దాము. ఏంటి ఇక్కడ కూడా నీ మాట నెగ్గాలా? రవిచంద్ర, ఇప్పుడు ఎవరి మాట నెగ్గడం అనేది ముఖ్యం కాదు, లతని కాపాడుకోవడం ముఖ్యం. ఇటెళ్ళి చూద్దాం పదండి. రవిచంద్ర, ఇలాంటి అవమానాలు మనకి సహజమేనా అన్నా? అవేం పట్టించుకోకు. ముందు వెళ్ళి చూద్దాం పద.
మమ శత్రుం బందయ బందయ ఛేదయ ఛేదయ ఓం ఫట్ స్వాహ చావవే పశుపతి నన్ను రక్షించు పశుపతి, నన్ను బ్రతికించు పశుపతి, నేనే తప్పు చేయలేదు పశుపతి. పశుపతి కాపాడు పశుపతి, నన్ను బతికించు. తప్పు చేశావే, ఓ జమీందారి వంశంలో పుట్టి తప్పు చేశావు. నేను జమీందారి వారసురాలేంటి? నేను కాంతమ్మ ఇంట్లో పని మనిషిని పశుపతి. నిజమైన వారసురాలు మా చిట్టే పక్క, నేను కాదు. కాపాడు పశుపతి, బతికించు పశుపతి. అక్క ఏమి ఆటరా దేవుడా, ఎవరు ఎవరికి బిడ్డో ఎవరు ఎవరికి తండ్రో తెలియదు. చిత్రం పరమ విచిత్రం. నిజాలేమీ తెలియకుండానే చావవే. కాపాడండి. లత 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 అమ్మ లత బాబాయ్ అదిగో పశుపతి. అవును వాడే. చిట్టే పక్క కాపాడక్క. లత 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 అక్క, చిట్టే పక్క కాపాడక్క. బాబాయ్ బాబాయ్ లత బాబాయ్. అమ్మ లత లత ఊరే భాస్కరు నువ్వు వెళ్ళి అతను తీరా తీరా. రవిచంద్ర వెళ్ళి బయటికి తీరా, వెళ్ళు. అక్క అక్క లత లత చెయ్యమ్మా. ఓం ఫట్. రేయ్, ఆ ఊపికి నా మంత్రశక్తి రక్షణ ఉన్నంత వరకు ఆ ఊపిని ఎవ్వడూ తాకలేడురా. ఆ. రవి అక్క కాపాడక్క. చిట్టే పక్క. రవి రేయ్ నీచుడా, ఏ పాపం తెలియని అభాగ్యరాల్ని చంపడానికి నీకు మనసు లేదురా? నిన్ను రవిచంద్ర ఆగు. వద్దు రవిచంద్ర, వాడు మామూలు మనిషి కాదు, క్షుద్ర మాంత్రికుడు. వాడి జోలికి వెళ్ళాలంటే సామాన్యుల వల్ల కాదు. అమ్మ లత లత మునిగిపోతుంది బాబాయ్. లత. అక్క కాపాడక్క. లత వస్తున్నాను తల్లి, వస్తున్నాను. నా ప్రాణం అడ్డేసాను సరే, నేను కాపాడుకుంటాను. ఓం ఫట్. చిట్టమ్మ అక్క కాపాడక్క. లత లత ఓం ఫట్. ఏంటిది? నా మంత్రశక్తిని చిట్టమ్మ ఎదిరించగలుగుతుందా? ఇది ఎలా సాధ్యం? ఏరా, జరిగిన గతమంతా మర్చిపోయావా? మా ఇంటి ఆడపిల్ల నీ శక్తిని ఎదిరించగలదని, ఎదిరించి నిలవగలదని ఆనాడు గురువుగారు మాటిచ్చారు, మర్చిపోయావా? అది మా వారసురాలు కాబట్టి నీ మంత్రశక్తి మా వారసురాల్ని ఏం చేయలేకపోయింది. చిట్టమ్మా వెళ్ళు. చిట్టమ్మ నిజంగా మన వారసురాలా? అందుకే ఆ పశుపతి మంత్రశక్తి ఏమీ చేయలేకపోతుందా? అక్కడున్నది చిట్టమ్మ శక్తి కాదురా, ఊబిలో ఇరుక్కుపోయిన మన లత శక్తి. లత మనింటి వారసురాలు, అందుకే మంత్రశక్తి ఏమీ చేయలేకపోయింది. కానీ లతని ఎలా వీడు ఊబిలో పడేయగలిగాడు? వీడి శక్తి లత మీద ఎలా పనిచేసిందో నాకు అర్థం కావటం లేదు. లత లత ఓ వీరనారాయణ. రవిచంద్ర అమ్మ లత, లత. లత,
రేయ్, పశుపతి ఆ, లత సేవ్ సేవ్ లత సేవ్ లత అక్క లాగమ్మా బయట లాగు. జాగ్రత్త. ఈ లత వెంట్రుకలు నా దగ్గర ఉండబట్టే నా మంత్రశక్తికి లొంగిందన్నమాట. లేకపోతే అది కూడా లొంగేది కాదు. రేయ్ పశుపతి, చూసావుగా నీ మంత్రశక్తుల్ని ఎదిరించి చిట్టమ్మ తనని ఎలా కాపాడుతుందో. ఇంకా వాడితో మాటలేంటయ్యా? లతని బయటికి తీగానే వాడి పళ్ళు రాలగొట్టేద్దాం. అంటే అందరూ కలిసి నా పళ్ళు రాల కొట్టేద్దాం అనుకున్నారన్నమాట. అదే జరిగితే నేను ఒక్క మంత్రం కూడా ఉచ్చరించలేను. ఎలాగైనా లతను చంపేయాలి. ఆ తరువాత చిట్టెమ్మను కూడా చంపేయాలి. కోటేరి రా! హా! లత లత అమ్మా లత, తమ్ముడు రవిచంద్ర, రవి బాబా ఏంటండి చిట్టమ్మ భరించలేకపోతున్నాను. నొప్పి నొప్పి. బాబా తమ్ముడు తమ్ముడు బాబా ఏంటండి బాబా? వద్దు, నా చేతులు విరగొట్టద్దు, వదిలేయండి. తమ్ముడు నీళ్ళు నొప్పి భరించలేకపోతున్నాను. చిట్టమ్మ చిట్టమ్మ నన్ను కాపాడు. బాబా ఏంటండి బాబా? బాబా రవిచంద్ర అమ్మ లత, లత. బాబా 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 ఏంటండి బాబా? ఏంటండి ఏంటండి బాబా? లత లత అమ్మా లత. లత లత అమ్మ లత. చిట్టమ్మ నన్ను కాపాడు. అయ్యో నారాయణ. లత అల్లుడు రవిచంద్ర. బాబా ఏంటండి బాబా? ఏంటండి బాబా? రేయ్ పశుపతి, ఇదంతా నీ మంత్రాల మహిమ నాకు తెలుసా. మర్యాదగా రవిచంద్రను వదిలిపెట్టావు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను. ఆ? పిచ్చి ఎదవా, తుపాకీతోనే నన్ను ఏమీ చేయలేకపోయావు. ఇంకా చేతులతో ఏం చేస్తావురా? పోరా పిచ్చి ఎదవా. సిటీ లత నేను కాపాడతాను, నువ్వు పాసంగా చూడు. వాడి మంత్రశక్తిని తట్టుకోవడం మనలాంటి సామాన్యుల వల్ల కాదు భాస్కర్. లత లత భాస్కర్ చిట్టమ్మ నా పీకెవరు పిసుకేస్తున్నా. త్వరగా కాపాడు చిట్టమ్మ. రవిచంద్ర, లత అమ్మా లత, లత లత. చిట్టమ్మా, నువ్వు వీళ్ళిద్దరిని కాపాడాలనుకుంటే ముందు వాడి పుర్రె పగలగొట్టమ్మా. వద్దు వద్దు, నా జోలికి రావద్దు. నిన్ను అక్క అమ్మా లత, రవిచంద్ర. ఇటు నా సెల్లిని అటు మా బావని సంపాలని చూస్తావారా? వాళ్ళిద్దరికి
నరక చూపిస్తావారా? ఈ రోజుతో నీ ఆట కట్టురా. ఖచ్చితంగా ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. వద్దు, నా జోలికి రావద్దు. వీరనారాయణ, నా చేతిలో నువ్వు చచ్చిపో. రవిచంద్ర, వీరనారాయణ, వద్దు, వద్దు. వద్దు. ఇంకా ఆలస్యం చేయొచ్చు చిట్టమ్మా. అదే రాయితో వాడి పళ్ళు కూడా రాలగొట్టు. వద్దు, వద్దు, వద్దు. నిన్ను వద్దు, వద్దు, వద్దు. వద్దు, 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 వద్దు. నన్నేం చేయొద్దు. వద్దు, 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 వద్దు. రేయ్, ఆగరా, ఆగు. చంపేయండి. రేయ్, ఆగరా, వద్దు, ఆగు, ఆగరా. రేయ్. నీకేం కాదు, నేను ప్రాణంతో ఉండగా నీకేం కాదు, నీకేం కాదు. బాబా, 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 బాబా. నాకేమైంది? లతని కాపాడారా? లత క్షేమంగానే ఉందా? తమ్ముడు, నాన్న రవిచంద్ర, నీకేం కాలేదు కదా? నాకు అవడం ఏంటి? ఏమీ జరగలేదు సరేనా? కాస్త కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. జరిగిన విషయం రవిచంద్రకి తెలియకపోవడమే మంచిదమ్మా. అలాగే బాబాయ్. ఏమయ్యా చూశారుగా, చిట్టెమ్మే గనక మా వారసురాలు కాకపోతే ఆ మాంత్రికుడు ఎందుకు పారిపోతాడు? ఇన్ని రుజువులు చాలవా మీకు? చిట్టెమ్మే మా వారసురాలని చెప్పడానికి? అంటే అది రే వీరనారాయణ, వీళ్ల వెధవనస వినే కంటే ఆ రథమేదో లాగించేస్తేనే ఓ పని పూర్తయిపోతుందిరా. అలాగేనమ్మా, అందరం వెళ్దాం పదండి. భాస్కరు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం గుడంతా వెతుకుతున్నాను. ఏట్నీలు ఏమైంది? ఏం లేదు భాస్కరు, బయట ఉన్న ఒక స్వామీజీని అడిగితే నీ చేతుకున్న తాయెత్తు తీసేయమన్నాడు. తాయి తీసేమన్నాడా? ఎందుకే? అంటే ఆ తాయెత్తు మంచిది కాదంట భాస్కర్. అది నీ చేతుకుంటే మనకు పుట్టబోయే బిడ్డకి ప్రమాదం అంట. ప్రమాదమా? అలా అని చెప్పి నాకు కడతావరో? ఆహా, తప్పు భాస్కర్. ఆ స్వామీజీని తిట్టకూడదు. నీ చేతికి ఆ తాయెత్తుంటే నా కడుపులో ఉన్న బిడ్డ 1 నెల ముందే పుట్టేస్తారంట. అలా పుడితే అందరూ వాణ్ణి నెల తక్కువ వెదవా అని తిడతారు. అందుకని ఆ చేతుకున్న తాయెత్తు తీసే భాస్కర్. యా, నీకు కనిపించి పట్టింది ఏంటి? ఈ తాయి తీసేస్తే ప్రమాదం అని వీరనారాయణ గారు చెప్పారు కదా. ఈ తాయి తీసేస్తే ఆ పశుపతిగాడు నా మీద దెయ్యాలు బోతాలను వదిలేసి నీకు నాకు మధ్యన గొడవ పెట్టేస్తాడంట. మనం ఇద్దరం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలంటే ఈ తాయెత్తు నా చేతికి ఉండాల్సిందే. అంటే నీ చేతులారా నా బిడ్డని చంపేస్తావా భాస్కర్? నీ మూర్ఖత్వంతో నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేస్తావా భాస్కర్? ఒసేయ్, అన్ని మాటలు ఎందుకే? మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోగానే తీసేస్తాను, సరేనా? లేదు, నువ్వు ఈ ఊళ్ళోనే తీసేయి. అదుంటే నా బిడ్డకి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందంట. నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా నువ్వు ఆ తాయెత్తు తీసే భాస్కర్. నీళ్ళందరూ నీకు చెప్తుంటే అర్థం కాదంటే
నేను ఈ తాయి తీసేస్తే మన ఇద్దరికి గొడవలు అయిపోతాయే. గొడవైనా పర్వాలేదు, నీతో ఎన్ని గంటలైనా గొడవ పడతాను, అంతేకాని నా బిడ్డ ప్రాణం మీదకి మాత్రం తెచ్చుకోను. అయ్యో ఉసే తెంకరదానా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎవడో నేను గట్టిగా నమ్మించాడు, అందుకే ఇలా సెలరైపోతాం. చివరిగా చెప్పేది ఒకటే, నేను ఈ ఊరు దాటిదాకా ఈ తాయెత్తు తీయనంతే. నువ్వెలా తీయవో నేను చూస్తాను. నీలో ఏ చిత్రం నీలో వద్దని చెప్తానా? నా చెయ్యర్లు నీలో నీకు చెప్పేది నీలో నీకు చెప్తే అర్థం కదా. నా చెయ్యర్లు అని చెప్తానా? తీయకపోతే నా బిడ్డ మీద ఒట్టే, నువ్వే నా మాట విను. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా చెయ్యొద్దని చెప్తున్నానా? వద్దని చెప్తున్నానా? తెంగరదానా తెంగరదానా. భాస్కర్ 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 భాస్కర్, నా నుంచి ఆ తాయెత్తుని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను భాస్కర్. నా బిడ్డకి ప్రమాదం అని తెలిసాక ఆ తాయెత్తుని నీ చేతికి నేనెందుకు ఉండనిస్తాను? ఈ ఊరు నుంచి తిరిగి వెళ్లేలోపు ఖచ్చితంగా ఆ తాయెత్తుని పీకేస్తాను. అలా చేయకపోతే నా పేరు నీలంబరే కాదు.